ఓ యూట్యూబ్ ఛానల్ నిర్లక్ష్యం బాధ్యతారాహిత్యం వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందని రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ వెల్లడించినట్లు తెలిసింది. అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్ కుమార్ 3 రోజుల కస్టడీ సోమవారం ముగిసింది. ఈ విచారణలో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాకంపై ఆరోపణలు చేశాడని సమాచారం. సదరు ఛానల్ ఇంటర్వ్యూకు ముందు సరైన ప్రశ్నావళి ఇవ్వలేదని, ఇంటర్వ్యూ అనంతరం తాను మాట్లాడిన అంశాలకు సంబంధించిన ప్రూఫ్ రీడింగ్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా టెలికాస్ట్ చేశారని చెప్పినట్లు సమాచారం. అయితే విచారణ అధికారులు మాత్రం ఆ వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు, ఏ పరిస్థితుల్లో ఎందుకు ఇలా మాట్లాడారు అని ప్రశ్నించినట్లు తెలిసింది. చాలా ప్రశ్నలకు బోరుగడ్డ అనిల్ కుమార్ దాటివేత ధోరణితో సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. ఒక నిమిషం అంటుండు నా సార్ చెప్తాడు. ఒక నిమిషం అంటుండు సిఐ సార్ చెప్పిన ఒక నిమిషం ఉండు నా సిఐ సార్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ కుటుంబ సభ్యులపై అనిల్ కుమార్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అధికార ప్రతినిధి సంఘ తేజస్విని ఫిర్యాదుతో 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు నిందితుడు బోరుగడ్డ అనిల్ను శనివారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి అనంతపురం తీసుకొచ్చారు. అర్బన్ డీఎస్పీ శ్రీనివాసరావు, 4వ పట్టణ సీఐ సాయినాథ్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. సోమవారం విచారణ ముగియడంతో ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పరీక్షలు చేయించి రాజమహేంద్రవరం కారాగారానికి తరలించారు. ఒక నిమిషం అంటుండు నా సార్ చెప్తాడు. ఒక నిమిషం అంటుండు సిఐ సార్ చెప్పిన ఒక నిమిషం ఉండు నా సిఐ సార్. హ్యాపీగా తీసుకోండి బాబు. అవతల కవర్ చేయమని అవతల